నమస్తే, వెల్కమ్ టు పంచ్ పటాకా. పోలింగ్కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది. కాస్తంత ఫాలోయింగ్ ఉన్న నాయకులంతా ప్రచారంలో హల్చల్ చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై తూటాలాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. చిన్నా చితకా నాయకులు కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. అభ్యర్థులైతే కార్యకర్తలను వెంటేసుకొని గల్లీ గల్లీ తిరుగుతున్నారు. తమను గెలిపించవలసిందిగా దండాలు పెట్టి మరీ ఓటర్లను అడుగుతున్నారు. ప్రచారానికి సంబంధించి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. అసోంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని గల కూటమిలో ఒక వ్యక్తి కీలకంగా మారాడు. కాంగ్రెస్ కూటమిని గెలుపు తీరాలకు చేర్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముస్లిం నేతగా పేరున్న మిగతా వర్గాలను కూడా కలుపుకొని పోతున్నాడు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏమా కథ? బద్రుద్దీన్ అజ్మల్. అసోంలో ఈ పేరు తెలియని వారుండరు. రాజకీయంగా ముస్లిం మైనారిటీలకు ఆయన తిరుగులేని నేత. అజ్మల్ సాబ్కు బిజినెస్ మ్యాన్ గాను మంచి పేరుంది. పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో ఆయన ఘనాపాటి. ఆయన కంపెనీ తయారు చేసే పర్ఫ్యూమ్స్ కు మన దేశంలోనే కాదు, మిడిల్ ఈస్ట్ లో కూడా బోలెడంత క్రేజ్ ఉంది. దేవ్బంద్ యూనివర్సిటీ నుంచి పీజీ చేసిన అజ్మల్కు చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. దీంతో బెంగాలీ మాట్లాడే ముస్లింల నాయకుడిగా ఎదగాలనుకున్నాడు. తన అజెండాకు తగ్గట్టు 2005లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ AIDUF పేరుతో సొంత పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇంకేముంది, అజ్మల్ పార్టీ బరిలోకి దిగింది. 10 నియోజకవర్గాల్లో అజ్మల్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అజ్మల్ అయితే 1 కాదు 2 నియోజకవర్గాల నుంచి గెలిచాడు, అది కూడా భారీ మెజారిటీతో. దీంతో అసోం రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా బద్రుద్దీన్ అజ్మల్ అవతరించాడు. అజ్మల్ రాజకీయంగా ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2009 ఎన్నికల్లో గెలిచి ఆయన తొలిసారి లోక్సభలోకి అడుగుపెట్టాడు. అసోం సమస్యల్ని ప్రస్తావించి లోక్సభలో అందరి దృష్టి ఆకర్షించాడు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అజ్మల్ పార్టీకి ప్రజలు జేజేలు పలికారు. మొత్తం 18 సీట్లు గెలుచుకొని అసోం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆయన హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా 3వసారి గెలిచి లోక్సభలోకి అడుగుపెట్టారు. తాజాగా 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించి తన సత్తా చాటారు. అజ్మల్ రాజకీయ జీవితంలో వివాదాలకు కూడా కొరతలేదు. బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలాసార్లు దుమారం రేపాయి. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం మహిళలను బురకా వేసుకోనివ్వరని, చదువుకోవడానికి కూడా స్కూల్స్ కు కూడా వెళ్లనివ్వరని తీవ్ర ఆరోపణలు చేశారు అజ్మల్. పౌరసత్వ సవరణ చట్టం CAAను అమలు చేసి తీరుతామని బీజేపీ తేల్చి చెబుతున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీలను పోలరైజ్ చేస్తున్నాడు బద్రుద్దీన్ అజ్మల్. ప్రస్తుతం జరుగుతున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో AIUDF కాంగ్రెస్ నాయకత్వాన గల కూటమిలో చేరింది. అజ్మల్ పార్టీ చేరికతో ముస్లిం మైనారిటీల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే వేరు. ఆయన స్పందించిన సబ్జెక్ట్ అంటూ ఏదీ ఉండదు. అమలాపురం నుంచి అమెరికా దాకా ఆయన దేన్ని వదిలిపెట్టడు. టాప్ పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్స్ ఎవరి మీదనైనా సరే ట్విట్టర్ వేదికగా సటైర్లు పేలుస్తాడు. లేటెస్ట్గా ఆయన పెట్టిన ఒక ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటో మనము చూద్దాం.
సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న నోముల భగత్ ను ఆర్జీవీ టార్గెట్ చేశారు. చిరుతపులితో కలిసి భగత్ సరదాగా వాకింగ్ కి వెళుతున్న వీడియోను ఆర్జీవీ ట్వీట్ చేశారు. వామ్మో, కేసీఆర్ కేటీఆర్లు పులులు సింహాలని మనకు తెలుసు, కానీ ఇలా నోముల భగత్ చిరుతపులిని పట్టుకొని వాకింగ్ కి తీసుకెళ్లడం నాకెంతో నచ్చింది అంటూ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేస్తూ, ఇలా చిరుతపులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు అంటూ బోలెడంత ఆశ్చర్యపోయారు. ట్వీట్లో వెటకారం సంగతి ఎలా ఉన్నా సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి తన మనసులోని మాటను వెల్లడించాడు వర్మ. సాగర్లో తనకే గనక ఓటు ఉంటే తప్పనిసరిగా నోముల భగత్కే వేసేవాడినన్నాడు. అది ట్వీట్లోని అసలైన ట్విస్ట్. ఎన్నికల ప్రచారం అంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. రాజకీయ నాయకులకు ఇవన్నీ మామూలే. అయితే విమర్శలు చేసే ముందు మన స్థాయి ఏంటి, ప్రత్యర్థుల స్థాయి ఏంటి అని 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అయితే తమిళనాడులో మాత్రం ఈ రూల్ను తొంగలో తొక్కాడు ఓ కుర్రాడు. ఏకంగా దేశ ప్రధానిపైనే దారుణమైన విమర్శలు చేశాడు. ఇంతకీ ఎవరా దుందుడుకు కుర్రాడు? ఈ కుర్రాడే ఉదయనిధి, డిఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు. సినిమాల్లో హీరో వేషాలు వేస్తూ రాజకీయాల్లో అప్పుడప్పుడు తండ్రికి సాయపడుతూ ఉంటాడు. ఎటు ఎన్నికలు వచ్చాయి కదా అనుకున్నాడో ఏమో కానీ తొలిసారి బరిలో దిగాడు. ట్రిప్లికే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రత్యర్థులపై ఆయన చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. విమర్శలు చేసింది కూడా ఎవరో చిన్నా చితకా నాయకుల మీద కాదు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పైన. అంతేకాదు, మోడీ వ్యక్తిత్వాన్ని కించపరిచే స్థాయిలో ఆయన విమర్శలు చేశాడు. నరేంద్ర మోడీ వేధింపుల వల్లనే బీజేపీ సీనియర్ నేతలు, మంత్రులుగా పనిచేసిన సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు చనిపోయారంటూ బాంబు పేల్చాడు. అక్కడితో ఆగలేదు. తన రాజకీయ ఎదుగుదలకు అడ్డొస్తారని భావించిన ప్రతి లీడర్ను మోడీ పక్కన పడేశారని దారుణంగా కామెంట్ చేశాడు. ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నాయకులు భగ్గున మండిపడుతున్నారు. మోడీపైనే విమర్శలు చేసేంతటి మొనగాడివా అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. సుష్మా స్వరాజ్ కూతురు బన్సురి అయితే వెంటనే రియాక్ట్ అయ్యారు. ఉదయనిధిజీ, మీ గెలుపు కోసం మా అమ్మ పేరును వాడకండి. మీ విమర్శల్లో ఎంతమాత్రం నిజం లేదు. నరేంద్ర మోడీకి మా అమ్మ అంటే ఎంతో గౌరవం. మీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధ పెడుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. ఏమైనా ఉదయనిధి తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇంత దుందుడుకుతనం పనికిరాదంటున్నారు. చూసారు కదా, ఇది ఇవాల్టి పాంచ్ పటాక. మరిన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన కథనాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి T9 24.